అండ్ లక్కీలీ ఇక్కడ ఏంటంటే ఇలాంటి స్టోరీస్ ఆయన దగ్గరికి వెళ్తున్నాయి కదా, అదే చాలా లక్కీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మిరాయి సినిమా, ఈ సినిమా ఎలా ఉందంటే బాగుంది. ఒక మంచి సినిమా, ఒక హానెస్ట్ అండ్ రెస్పాన్సిబుల్ అటెంప్ట్. వాళ్ళు ఈ సినిమా స్టోరీ కోసం చేసిన రీసెర్చ్ కి కార్తీక్ ఘట్టమనేని గారు అండ్ అలాగే ఇంకొక పర్సన్ ఉన్నారు, ఆయన పేరు వేశారు, ఆ పేరు నాకు అంతగా గుర్తులేదు. సో వీళ్ళిద్దరూ కలిసి ఈ సినిమాకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఇచ్చారు. వీళ్ళిద్దరూ ఈ సినిమా స్టోరీ కోసం, స్క్రీన్ ప్లే కోసం పడ్డ 5 సంవత్సరాల కష్టం మనకి ఈ సినిమాలో ప్రతి చోట కనిపిస్తుంది. సో వీళ్ళ అటెంప్ట్ కి మనం మెచ్చుకోవాలి, ఇలాంటి సినిమాల్ని మనం ఎంకరేజ్ చేయాలి. సో మీరందరూ ఖచ్చితంగా టికెట్లు బుక్ చేసుకోండి. ఫ్యామిలీతో పాటు ఈ వీకెండ్ థియేటర్ లో ఎంజాయ్ చేసే సినిమా మిరాయ్. నెక్స్ట్, ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ మ్యూజిక్. ఈ సినిమాకి గౌరా హరి గారు మ్యూజిక్ ఇచ్చారు. నాకు రీసెంట్ టైమ్స్ లో గౌరా హరి గారి మ్యూజిక్ కానీ ఆయన సాంగ్స్ కానీ వింటే ఎలా అనిపిస్తుందంటే కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, కీరవాణి గారి మ్యూజిక్ సాంగ్స్ విన్నట్టు అనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో మనం కీరవాణి గారి మ్యూజిక్, ఆయన సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా మిస్ అవుతున్నాము, ఎందుకంటే ఆయన ఎక్కువ సినిమాలు చేయట్లేదు. సో ఆయన్ని రీప్లేస్ చేసేలాగా అనిపిస్తుంది నాకు గౌరవ హరి గారి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటే. నెక్స్ట్, ఈ సినిమాలో ఉన్న ఇంకొక బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే సాంగ్స్. అరే ఏం మాట్లాడుతున్నారా బాబు, అసలు ఈ సినిమాలో సాంగ్స్ లేవు కదా అని మీరు అనొచ్చు. సో అదే ఈ సినిమాలో ఉన్న ఒక బిగ్గెస్ట్ పాజిటివ్. ఉన్న ఒకే ఒక్క సాంగ్ ఉంది, ఆల్రెడీ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. సో దాన్ని కూడా ఈ సినిమాలో తీసేశారు ఎడిటింగ్ లో. సో ఆ చాయిస్ నాకు చాలా పర్ఫెక్ట్ చాయిస్ అనిపించింది, ఎందుకంటే ఆ సాంగ్ ఈ సినిమాకి అవసరం లేదు. నెక్స్ట్, ఈ సినిమాకున్న ఇంకొక బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే మంచు మనోజ్ గారు. ఈ సినిమానే మంచు మనోజ్ గారికి ఒక మంచి కంబ్యాక్. ఆయనకి ఇచ్చిన ఆ రోల్ ని చాలా బాగా చేశారు. అండ్ అలాగే తేజ సజ్జా గారు కూడా చాలా బాగా చేశారు. తేజ సజ్జా గారి గురించి మాట్లాడాలంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. బేసిక్ గా తేజ సజ్జా గారి బాడీ లాంగ్వేజ్ కి, ఆయన కట్అవుట్ కి, ఆయన ఒక సూపర్ హీరో ఒక 50 మందిని 40 మందిని కొట్టేశాడు అంటే అంత బిలీవబుల్ గా ఉండదు. సో దాన్ని బిలీవబుల్ గా చేసేలాగా లాస్ట్ 2 మూవీస్ లో ఆయనకు ఒక సూపర్ పవర్ వస్తుంది. లాస్ట్ హనుమాన్ సినిమాలో తీసుకుంటే ఒక మనీ ఉంటుంది, ఆ మనీ ద్వారా అతనికి ఒక సూపర్ పవర్ వస్తుంది. ఇక్కడ ఒక మిరాయ్ అనే ఒక ఆయుధం ఉంటుంది, దాని ద్వారా తనకి సూపర్ పవర్స్ వస్తాయి. సో ఆ సూపర్ పవర్ వచ్చిన తర్వాత ఆ కట్అవుట్ పెట్టుకొని ఎంత మందిని కొట్టినా గానీ మనకు అది బిలీవబుల్ గానే అనిపిస్తుంది. సో జోక్స్ పక్కన పెడితే, సో తేజ సజ్జా గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ లక్కీలీ ఇక్కడ ఏంటంటే ఇలాంటి స్టోరీస్ ఆయన దగ్గరికి వెళ్తున్నాయి కదా, అదే చాలా లక్కీ. సో తేజ సజ్జా గారికి అయితే మంచి ఎలివేషన్స్ పడ్డాయి ఈ సినిమాలో, చాలా బాగున్నాయి ఆ ఎపిసోడ్స్. నెక్స్ట్, ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే నాకు ఒక చిన్న మైనస్లు 3 కనిపించాయి. వాటిలో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ వరకు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం సేపు కొంచెం డల్ అనిపించింది ప్రీ క్లైమాక్స్ వరకు. ఆ తర్వాత మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా బాగుంది. నెక్స్ట్, ఈ సినిమాలో నాకు అనిపించిన ఇంకొక మైనస్ ఏంటంటే పోలీస్ ట్రాక్. పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్, ఆ ట్రాక్ ఏదైతే ఉందో అది లేకపోయినా కానీ ఈ మెయిన్ ప్లాట్ కి ఏమంతా పోయేదేం లేదు అని అనిపించింది నాకు. మూవీలో హీరో ఒక జర్నీకి వెళ్తాడు, అతనితో పాటు ప్యారలల్ గా పోలీసులు కూడా ఒక ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్తారు. సో అలా ఆ ఇన్వెస్టిగేషన్స్ కి వెళ్ళడం వల్ల స్టోరీకి ఏమైనా పెద్ద ఉపయోగం ఉందా అంటే నాకేం అదంత పెద్ద కన్విన్సింగ్ అనిపించలేదు, పెద్ద ఉపయోగంగా కూడా కనిపించలేదు. సో ఈ పోలీసులు వాళ్ళ ఎపిసోడ్, వాళ్ళ ట్రాక్ అంతా చూస్తే నాకే ఇలా అనిపిస్తుందా లేకపోతే మీకు కూడా అలాగే అనిపించిందా కామెంట్స్ లో చెప్పండి. బట్ ఈ పోలీసుల ట్రాక్ ఏదైతే ఉందో ఇందులో ఉన్న పాజిటివ్ ఏంటంటే కిషోర్ తిరుమల గారు డైరెక్టర్ ఒక క్యారెక్టర్ చేశారు, పోలీస్ క్యారెక్టర్, అది కొంచెం కామెడీగా ఉంది. నెక్స్ట్, ఈ సినిమాలో ఉన్న ఇంకొక మైనస్ ఏంటంటే మంచు మనోజ్ గారి క్యారెక్టర్ యొక్క బ్యాక్ స్టోరీ, అది కొంచెం వీక్ గా అనిపించింది, అంత స్ట్రాంగ్ గా లేదు అని అనిపించింది. అండ్ అలాగే ఈ మంచు మనోజ్ గారు చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో అతను ఈ 9 బుక్స్ ని తీసుకోవాలి అనుకుంటాడు. ఒక 2 చోట్ల అయితే ఒక 2 బుక్స్ ని ఎలాగో ఈ క్యారెక్టర్ అనేది ఆ బుక్స్ అన్నింటినీ తన సొంతం చేసుకోవాలి అని చూస్తున్నాడు కదా. సో అలాంటప్పుడు ఎక్కడో లోపల దాచిపెట్టి ఉన్న బుక్స్ ని బయటికి తీసుకొచ్చి అతను ముందు పెట్టడం అనేది నాకు అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. సో ఇవి ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఉన్న ఒక 3 మైనస్లు. ఇవి తప్పించి మిగతా సినిమా అంతా కూడా చాలా బాగుంది. సో చూడండి, ఫ్యామిలీ అంతా కూడా ఈ వీకెండ్ థియేటర్లో చూడాల్సిన సినిమా. చాలా ఎపిసోడ్స్ థియేటర్లో మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఎపిసోడ్స్ ఉన్నాయి, థియేటర్లో మిస్ అవ్వకండి. సో అది గైస్ మిరాయ్ సినిమా గురించి ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ అలాగే ఈ రివ్యూ మీకు జెన్యూన్ గా అనిపిస్తే పక్కనే ఉన్న హైప్ కూడా కొట్టండి. అండ్ అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.